Perfect shot. ఒక 7 అవుతున్నట్టుంది. ఇట్స్ సో క్యూట్. జీవితకాలం పట్టింది కుట్టడానికి. ఇంకొక దండేమో బయటికి ఒకటి ఉంది ఒకటి. యా హలో మనుషులారా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. Good morning. Good morning. Okay, let's go. We have to cook so many things. Oh, decoration. కొంచెం డెకరేషన్. ఇంత చిన్నగా పెద్ద మోసపోయాం. మోసపోయి జుగాడు పీట జుగాడు చేద్దాం అనుకున్నాం కానీ మోసపోయి ఈ పీట తెచ్చుకున్నాం. ఐ హోప్ ఫైన్ ఉంది. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. బాగుంది. క్యూట్ పీట. అరే చాలా బుద్ధి కదా. ఇంకేం చేస్తాం. It's nice and cute. Okay, let's go. Okay, let's go. Let's go. I have to cook. Whoa. What I have to do today is, so actually నేను తలస్నానం నిన్న చేసేసాను. ఎందుకంటే ఇక్కడ తలస్నానం చేయడం is one of the hardest things ever. We cannot survive. I want to make coconut rice. అవునా? Coconut rice is so good. అన్నీ చేయాలి. పరమాణం సపరేట్లే అది చేసేయచ్చు. రైస్ పెట్టడం ఏమో పులిహోరకి మనం తినడానికి అంతే. కోకోనట్ రైస్ చూద్దాం. Now I'm making some sweet bonda. So I have no clue ఎంత బెల్లం వేయాలో అన్నిట్లో. సో ఇది గ్రైండ్ చేసేయాలా చేయకుండా వేయాలా అనేది నాకు తెలియదు. ఏం చేద్దాం? పిండి గ్రైండ్ చేసినప్పుడే వేయాలా? వద్దు, అమ్మని అడిగా, మర్చిపోయా. గోల్డ్ అడిగా అమ్మని. బెల్లం మీద కరిగిపోతుంది కదా. హాయ్. మంచిగానే ఉన్నాయా? దాని ఏంటో బొక్కలు ఉన్నాయి బుజ్జి. బాలే అదే బుజ్జి, వాడికి హాలిడే కదా. బాగుంది. Let's go.
లైఫ్ అప్డేట్. ఇట్స్ 8 o'clock. 8 o'clock గంట ముందు అయింది. ఇప్పుడు బొబ్బట్లకి పిండి పెట్టేసా, పిండి కలిపేసా, బొబ్బట్లో ఫిల్లింగ్ ఉంది, తర్వాత ఒక స్వీట్ పునుగులు ఉన్నాయి, ఇంకా అంతేనా బుజ్జి? అంతేనా అనుకున్నాం మనం? అంతేనా అనుకున్నాం? పరమాణం ఎట్లా చేయాలో ఒకసారి చూడాలి. పాలతో స్టార్ట్ చేయాలి. వస్తున్నా. పట్టుకోవాలా? మనకేనా బుజ్జి పండగ? ఎవరు అసలు అందరు మామూలుగా ఎట్లా ఉంటారో అట్లనే ఉన్నారు బుజ్జి, బయటికి రాకుండా. చేసుకోరా? ఎందుకంటే ఈ నాట్ తగిలి ఇట్లా డివైడ్ చేసి ఆకులు లేదు, బ్లాగ్ చేస్తున్నట్టు తీసాను. ఏం ముగ్గేస్తావు బుజ్జి? నాకు తెలీదు. యా పర్ఫెక్ట్ ఉంది. ఎస్ సూపర్ చేసావు ముగ్గు. పదా ఈ లుక్ సో గుడ్. ఇంకా చీర కట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటావు. ఈ ముక్కలు కట్ చేస్తున్నా. అనౌన్స్మెంట్ అహో. దీనికి మూత పెట్టి పెట్టాను. ఇది తీసాను. ఇది తీసేసి అటు పెట్టు, మూత పెట్టు. నేను తిప్పుతా ఉండాలా? మేకింగ్ we are in the process of ఇది రికార్డ్ అవుతుందా? we are in the process of making పరమాన్నం and కొబ్బరి కుడుములు. గణపతికి ఇష్టం ఉంటుంది కుడుములు. we are putting like so much on the plate. It is not too much for us. No, it is not. పండగ అంటే ఆ మాత్రం ఉండాలి. ధూమ్ధాం చేయాలి. ధూమ్ధాం దోస్తా ఇరగమరగ చేస్తాం. ధూమ్ధాం దోస్తా ఇరగమరగ. అంటే ఇందులో సాంబార్ కాదు, చూద్దాం ఎట్లా వస్తుంది. అదొకటి తీసుకో బుజ్జి. ఓకే, అది కట్ చేద్దాం. ఈ స్వీట్ ఇదంతా బయట పెట్టాలా? ఇది చదవాలా? అంటే అలా ఏం లేదు. తొందరగా అన్నెసెసరీ క్వశ్చన్స్ అడగకున్నాను. మూత పెట్టాలా? చల్లారాలా అన్నావు, మూత పెట్టాలని అడగలేదు. చల్లారాలా అంటే నేను ఏం చెప్తాను? ఓకే, ఇది కూడా అక్కడ పెట్టా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఒళ్ళని పుంచుకొని అమ్మ. అబ్బజీ పరమాణం మీద మూత పెట్టేవా? యా బుబ్బట్టు ఒక 2 చేసి దేవుడు పెట్టుకున్నాం, తర్వాత మనం చేసుకున్నాం. పరమాన్నం
అన్ని ఏదైనా కలిపితే అక్కడ గురించి ప్లాస్టిక్ మీద పెట్టా. పెట్టు. ఓకే ఇంకా పెద్దలు పెట్టు. జస్ట్ అద్దడమేనా చేత్తో? అంతేనా? సూపర్ గా చేయండి. చాలే కొంచెమే లాస్ట్ లో తింటున్నప్పుడు వేసుకోవచ్చు, అప్పుడే బాగుంటది. బొబ్బట్టు సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ బొబ్బట్టు. చాలా డెలికేట్. మంచి హుషారుకున్నావు. ఊరుకో, నువ్వు చేస్తే ఫ్లాప్ అవడం బుద్ధి. సూపర్ వస్తాయి నాకు. సూపర్. పర్ఫెక్ట్. Wow. Perfection. Wow. Wow. Let's go. It's done. Let's go. Okay. Life update. It's 10:30. We are still decorating. We are beginners. Bal kattayindi kada uddesana. Amazing. Ika Okay. ఎంత స్పేసింగ్ వస్తుంది? ఓ అట్లా. ఓ లోపలికి వెళ్ళినా పడేది. అది తిప్పు. Oh my god, so pretty. Okay. ఓయ్ మరి ఒక వైట్ పువ్వు పెడదామా? ఇక్కడ పెట్టచ్చు. It's so beautiful, Bujju. Yes. అదే కొంచెం తడిపి పెట్టాలేమో కదా. పెట్టు, ఆ తడిగా మాయిస్ట్ ఉంటుంది. అంతేనా? పెట్టుకుని ఒక్కొక్క దానికి ఎంత ఆలోచిస్తే కష్టం. చందన వేయాలి. తడి చేసి ఓకే. నువ్వు పెట్టు, నువ్వు కూడా పెట్టు. నేను పెడితే సరిపోద్దా? అవ్వా, ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్. ఇగో ఈ ఎంత పెట్టాలి బుజ్జి అప్పుడు. రింగ్ ఫింగర్. చిన్న వినాయకుడు కూడా పెట్టు, ఈ వినాయకుడు కూడా పెట్టు. చిన్న వినాయకుడికి నార్మల్ గా పెట్టాలా? నార్మల్ పెట్టాలి. ఏదో ఒకటి పెట్టు. మొహం మొత్తానికి రాసినట్టు అయిపోతుంది. పైన పెట్టు బుజ్జి, కిరీటం మీద. ఓకే. మంచిగా చిల్లయ్యేదాన్ని ఎప్పుడు పూజ చేయాలి. ఇంట్లో ఇట్లా చేసింటే ఏముంటాయి కదా, ఎంతాల మంచిగా చిక్ చాక్ చేసుకుంటా మంచిగా
చెప్పు బుజ్జి. ఏమి స్టార్ట్ చేయ ఫస్ట్. ఓకే ఓకే. ఇందులో అన్నీ ఉంటాయి ఏం చేయాలన్నా. ఇదిగో ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కరించుకొని దిగువ విధంగా ప్రార్థించుకోవాలి. ఓకే నమస్కరించుకోవాలి. నమస్కరించుకొని ఆచమనము 2 hours later. You know what? I want reviews. వాటర్ అబ్బా. Hey guys, welcome back to our channel. చెప్పు ఏంటి సంగతి? After so many hours of cooking, చేసి పూజ చేసి దూల తీరిపోయింది. కొత్తిమీర కాడాలి. ఈ యాంగిల్ ఎందుకు చేస్తారా? చేద్దామా? ఉట్టి పులిహోర చేసుకున్నాం, ఇంకా కోకోనట్ రైస్ చేసుకున్నాం. ఆ రెండు చేసుకున్నాం కదా, మంచిగా బొబ్బట్టు తినేసుకున్నాం, సాంబార్. పక్కింటి వాళ్ళు గొడవ పడుతుండే కానీ తమిళ్ రాదు కదా, ఇట్ ఈస్ వేస్ట్. తమిళ్ రాదు అంటే నేను అనుకున్నాను తమిళ్ వచ్చు అని కొంచెం కానీ అర్థమవుతుంది ఏమో. అర్థం అవుతుంది కానీ జనాలు ఇంటెన్స్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు మనకేం అర్థం అవుతుంది అట్లా అట్లా తెలుగు కొంచెం కొంచెం వచ్చినప్పుడు అలా అర్థం చేసుకోలేదు కదా. సేమ్ తమిళ్ కూడా అంతే. సో ఏమైందంటే మార్నింగ్ చేసేసరికే చాలా లేట్ అయిపోయింది. నేను 9 కల్లా పూజ చేసేద్దాం అయిపోద్ది. 9 స్టార్ట్ అయితే 10 కల్లా అయిపోద్ది. మనం మంచిగా 11 నుంచి వంట చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. పూజలో కూర్చుందే 12 చాలు అంతవరకే. 12కి కూర్చొని 1కి అయిపోయింది అనుకో. ఇంకా రియాలిటీ హిట్ సో హార్డ్. సో ఇంకా ఉన్న స్వీట్స్ చాలా చేసాంలే. సూపర్ వచ్చింది, బాగున్నాయి, సూపర్. అందుకే నా వాళ్ళు పులిచిపోయాను. సో కుడుములు, కొబ్బరి కుడుములు చేసాము, మోదక్. అండ్ దెన్ ఇంకేం చేసాము, మోదక్ చేసాము, బొబ్బట్లు చేసాము, పరమాణం అది చేసాము. తర్వాత స్వీట్ పునుగులు చేసాము. అంతే ఇవే స్వీట్లు. బొబ్బట్లు లైక్ సో చెప్పాలే. నాకు ఎంత ఇది వేయాలో నాకు అర్థం కాలేదు కానీ పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ స్వీట్ వేసారు. ఓ స్వీట్ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, మంచిగా ఉంది. ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ స్వీట్ అసలు మంచిగా ఉంది. ఇంకా సో అది సో తర్వాత ఇంకా అదనమాట. తర్వాత ఇద్దరం ఇట్లా పెట్టి కలుసుకున్నాము. నేను కొంచెం అన్నం వండే బుద్ధి. అవునా? అన్నం వండి బాగానే ఉన్నా అనిపించింది నాకు. నిద్ర అవసరం లేదు. మళ్ళీ అన్నం వండి కూర్చునేసి స్టార్ట్ అయింది కళ్ళు మూతలు. నీకు ఎట్లా మూతలు? సరే అని వచ్చి అప్పుడు పడుకున్న తర్వాత. సో యా, it is, I feel like పండగ is not
పండగ ఇట్స్ లైక్ సో ఎగ్జాస్టింగ్. ఇట్స్ లైక్ కష్టం. ఇంట్లో ఉన్నప్పుడు ఏముంది బుజ్జి, ఇంట్లో రెడీ అవుతా, ఈ రెడీ అవుతాను అంతే, దాని నుంచి ఇంకేం ఉండేది కాదు. రెడీ అవుతాం, చిల్ అవుతాం, చిల్ అయ్యి కూర్చోవాలంటే చేసి పెడితే హాయిగా తింటాం. జస్ట్ ఒక పప్పు ఒక కూర హెల్ప్ చేసేదాన్ని నేను. ఆ నేను మంచిగా దానికే హెల్ప్ చేసేస్తున్నా. ఇప్పుడేమో అసలు రెడీ అయ్యే టైం కూడా లేదు. అవును, రెడీ అయ్యే టైం లేదు. ఏం దోమలు వస్తున్నాయా? అవునా, వేసారు దానికి కుడుతుంది. రెడీ అయ్యే టైం లేదు, లంచ్ చేసుకునే టైం లేదు, పొద్దున్న స్వీట్లే చేస్తున్నాను. నథింగ్. అంటే ఫస్ట్ టైం కదా నేను ఇవన్నీ ఎప్పుడు చేయలేదు. నువ్వు చేసావు ఎందుకు అప్రెంటిషన్ లో? హెల్ప్ చేశాను బట్ యాక్చువల్ కుకింగ్ చేయలేదు. అదంతా కొంచెం నేను చెప్పడం కన్నా నీకు నేనే చేస్తాను, ఎందుకంటే అది ఇంకా ఎనర్జీ అదే అని చెప్తాము. మళ్ళీ ఇది చెప్పిన వెంటనే వినడు, అది ఎందుకు అలా, ఇది ఎందుకు ఇలా, అందులో అదే కదా నీకు కొంచెం డౌట్ ఉంటే ఇది ఇది అట్లా అడుగుతావు. సో మనం అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం చేసుకోవాలి, లేదంటే ముందే మనం ఫిట్ చేసుకోవాలి. నాకు తెలుసు చాలా మంది ముందే ప్రెప్ చేసుకుంటారు అనుకుంటారు కదా. ఏమో పండగ రోజు ఆ రోజు చేస్తారు. ప్రెప్ కాదు, ఫుడ్ ప్రెప్ కాదు, నిన్ను ప్రెప్ చేయాలి. పండగ ముందు చెప్పాలి ఇది చేస్తున్నాం ప్రెప్. నేను చేసుకుంటా. సరే మరి. సో నౌ వేర్ వాచింగ్. వెయిట్ చేస్తున్నావా? పొద్దునుంచి ఏం చిల్లు బుద్ధి, కొంచెంసేపు ఆగికి వెళ్ళి పులిహోర చేయాలి, జీరా అంతా వంట చేసుకోవడం, కోకోనట్ రైస్ చేయాలి. సో నేతో కాదు కొంచెం మాట్లాడు. సో దిస్ ఇస్ ఆర్ పూజ ఏరియా. సో ఎస్థెటిక్, క్యూట్. Then that's our puja festive corner. Great people. సౌండ్ పెట్టుకోరు, పాడలేదు. సబ్ టైటిల్స్ చూసి చదివితే చూస్తారు సినిమాలు. నాకేమో వినిపించి సావదు, నేనేమో సబ్ టైటిల్స్ చదవను, ఎట చూడాలి. ఇగో బుజ్జి, దేర్ ఇస్ అ వైట్ థింగ్ కమింగ్ ఫ్రమ్ ఇట్రా ఫ్లవర్. యా, నైస్ నో, ఇట్స్ బ్లూమింగ్. Hey guys, we are back in the kitchen again once more time. This never ends. This will never end. It's never ending. Okay, so ఏంటంటే చింతపండు పులుసు, చింతపండు పులుసు, చింతపండు పులుసు. This is like what? Awesomeness. Oh, ఇదా అదా? అదే. Oh, right. I can see the pulihara being made. సో ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కలపాలా లేదంటే రైస్ లో కలపాలా? ఐ హావ్ నో ఐడియా. రైస్ లో కలపాలి డైరెక్ట్ గా చేసి పోపు పులుసు అన్ని కలిపేసి కలపాలి. ఓకే, ఏంటి నువ్వేనా తీసావు? ఇప్పుడు పులిహోర కష్టపడి పులిహోర చేస్తాడు, బిస్కెట్ తింటాడు.
it actually smells like pulihora already without the అవును chintapandu. What the hell? చింతపండు వేస్తే Bujji, this is not. I want one more day. అయ్యో యు వాంట్ 2 days of వినాయక చవితి. No, I want. This is like hard work. This is not even rest. I want one more day for rest. మీరేమంటే అది హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ చాలా ఉప్పు ఇట్లా తీసి చేతులు వేసి కాదు బుద్ధి నీకు అర్థం కదా దా వేస్తుందా ఏనా అలాగే పట్టుకున్నాం ఎలా ఉంది పులిహార నువ్వు కొంచెం తీసుకోకే సార్. Cheers. పులుపు సరిపోయిన అనిపిస్తుంది ఉప్పయ్యారు ఉప్పే పులుపు పులుపు కొంచెం వేయచ్చు యాక్చువల్లీ. బట్ ఇట్స్ గుడ్. ఇంకా యా ఇంకా వేయచ్చా కొంచెం చాలా చాలా ఇంకొంచెం వేస్తా ఓకే. బెల్లం వేస్తుంది అవును బెల్లం మంచిగా తీపిగా పుల్ల పుల్లగా ఉప్పగా ఓకే. సరే ఏంటి అది ఇంకా నూనె కూడా వేయచ్చా చాలా బుజ్జి ఇంకా ఆయిల్ నా నూనె రుచి నాకు ఏం కరెక్ట్ అయ్యా ఓకే ఇది నార్మల్ లేదు ఆలివ్ ఆయిల్ వేస్తావా ఏంటి కొంచెం దేవుడికి పెట్టి తిన్నావా? ఏంటి దేవుడు పెట్టి తినేది మంచిగా తినేస్తా చేస్తుంటే అవును అది కూడా correct. తినేద్దాం